భారతదేశం మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయపడ్డ క్షణంలో, వణుకుతున్నారు. ఆయనతో లబ్ధి పొందినాడు కూడా వణుకుతున్న క్షణంలో చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచిన మొదటి సినిమా రంగం నుంచి మొదటి వ్యక్తిని నేను. అది నా క్యారెక్టర్. నేను తెలుగుదేశం పార్టీ కాదు, నేను పవన్ కళ్యాణ్ మనిషిని. నేను ఎప్పటి నుంచి 2004 నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తని. నాకు పవన్ కళ్యాణ్, నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ప్రేమించాలి. పవన్ నాకు బతికే కాదు. ఆయన జనసేన పార్టీ పెట్టినా కానీ నా బ్లడ్లో కాంగ్రెస్ ఉంది. నేను పార్టీకి, నేను రాజకీయం ఉంటే కాంగ్రెస్లో ఉంటే లేదా రాజకీయాలు మానేస్తా. అంతేగాని పవన్ కళ్యాణ్ కంటే నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ఇష్టపడాలి. జనసేనలో తిరగాలి. నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కలలో కూడా బయట కాదు, కలలో కూడా పవన్ కళ్యాణ్ నేను విమర్శించను. నా ఇంట్లో, నా బెడ్రూమ్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది. అది నా క్యారెక్టర్ అమ్మ. రేవంత్ రెడ్డి పొగిడి ఉండొచ్చు, ఎవరు నేను పొగిడొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి రేవంత్ రెడ్డిని అది నువ్వు అనుకుంటే అది నీ కర్మ అమ్మ. నువ్వు పొగిడేటట్టు చూపించమ్మా. నువ్వేదంటే ఇప్పుడు చూపి పంపించొద్దు. ఇప్పుడు చెప్పాలి నాకు 10-1/2 hour ఉంటాను తెప్పియమ్మా. పవన్ కళ్యాణ్ ఇందాక 2 సార్లు అప్పుడు అట్లా అనబాకమ్మా. దయచేసి ఆగమ్మా, దయచేసి ఒక క్వశ్చన్ వేసే ముందు ఒక బాధ్యత గల మీద ప్రతిగా రంగం మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. 1-2 సార్లు క్వశ్చన్ చేసుకొని ఏదో అడగాలి, ఏదో మీరు క్రేజ్ తెచ్చుకోవాలి, ఏదో ఏనమ్మా ఏదో మీరు క్రేజ్ తెచ్చుకొని అడగబాలి. భగవంతుడి మీద సాక్షిగా నేను పవన్ కళ్యాణ్ గారిని అనలేదమ్మా. బంగారం అనలేదమ్మా. ప్లీజ్ తప్పమ్మా, అనబాకమ్మా, నన్ను అనబాకమ్మా. నేను పవన్ కళ్యాణ్ గారి భక్తుడినమ్మా. దయచేసి ఆ మాట అనబాకమ్మా ప్లీజ్. నేను అనలేదమ్మా, అనలేదు, అనను కూడా తల్లి. ప్లీజ్ ప్లీజ్. ఒక్క నిమిషం. అన్వర్ గారు, ఇందాక ఏమైందంటే 2 సార్లు గ్రేటానందమూర్తి గారు మైక్ తీసుకున్నప్పుడు 2 సార్లు ఎవరో ఓవర్లాప్ చేశారు. గబుక్కును మళ్ళీ ఆయన మేము ఇగ్నోర్ చేసాం అనుకుంటాడేమో. ఆయనకు మైక్ ఇవ్వండి, ఆయన ఏదో అడగాలను. హరిశంకర్ మైక్ ఇచ్చారు. హరీష్ గారు కొంచెం అన్వర్ యా సార్, ఇప్పుడు గబ్బర్ సింగ్ అనగానే మనకు అంత్యాక్షరి ఎపిసోడ్ గుర్తొస్తుంది. అవునండి. ఆ తర్వాత చాలా మంది డైరెక్టర్లు, చాలా మంది రైటర్లు అంత్యాక్షరి ఎపిసోడ్ని రిప్లికా చేసి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాయడం మొదలెట్టారు. అది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే ఆ ఎపిసోడ్లన్నీ. నేను ఫ్లోలో అవును అనేస్తానే, దీనికి అవును అనట్లేదు. ఓకే, ఇప్పుడు ఉస్తాదులో అలాంటి ఎపిసోడ్ ఏమన్నా ప్లాన్? కాదండి, నాకు